వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. ఈరోజు హైదరాబాదులో మరియు నెల్లూరులో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అయిందండి. నెల్లూరులోది మాత్రం జస్ట్ కాయిన్ ఎక్స్పో. అక్కడ నాణేల ప్రదర్శన మాత్రమే ఉంటుంది. అక్కడ కాయిన్లు ఎవరు కూడా కొనేవాళ్ళు ఉంటారండి. జస్ట్ మనం అక్కడ చిన్నపిల్లలు, కాలేజీ పిల్లలు లేదా స్కూల్ పిల్లలకి చూపించడానికి, ఎవరైనా కాయిన్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది, లేదా వివిధ దేశాల కరెన్సీలు ఎలా ఉంటాయి, స్టాంపులు ఎలా ఉంటాయి అనేవి చూడడానికి, తెలుసుకోవడానికి మాత్రమే ఆ ఎగ్జిబిషన్ ఉపయోగపడుతుంది. ఇంకా ఏ కాయిన్ ఎప్పుడు మింట్ అయింది, ఎప్పుడెప్పుడు దాన్ని తయారు చేశారు, అసలు ఈ నాణ్యాలను ఎందుకు తయారు చేశారు, ఏంటి అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు అక్కడ తెలుస్తుంది. ఇకపోతే అసలైన కాయిన్ ఎగ్జిబిషన్ మాత్రం మనకి హైదరాబాదులో జరుగుతుందండి. ఇక్కడ రియల్ కాయిన్ బయర్స్ ఉంటారు. నిజంగా మన దగ్గర ఉన్న కాయిన్లు కొనే కాయిన్ బయర్స్ ఉంటారు. అయితే ఇది హైదరాబాదులోని పాత బస్తీలోని చార్మినార్ దగ్గర ఉర్దూ హౌస్ అంటే ముస్లిం పిల్లలకి హిందీ నేర్పించే స్కూల్ అండి. ఆ స్కూల్లో జరుగుతుంది కాయిన్ ఎగ్జిబిషన్ అనేది. హైదరాబాదులోని పాత బస్తీలో చార్మినార్ దాటి కొంచెం ముందుకు వెళ్తే ఉర్దూ హౌస్ అని ఎవరిని అడిగినా చెప్తారండి. అక్కడ ఉర్దూ హౌస్లో ఈ కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకేనండి. ఆ ఏరియా ఫుల్ రష్గా ఉంటుంది కదా. వేరే ఏరియాలో అయితే ఈవినింగ్ 6-7 వరకు జరిగేది, కానీ ఆ చార్మినార్ ఏరియా కాబట్టి 5 గంటలకల్లా కాయిన్ ఎగ్జిబిషన్ అనేది ముగుస్తుందండి. ఈరోజు మొదటి రోజు పూర్తయింది. రేపు రెండవ రోజు అండి. కాయిన్ ఎగ్జిబిషన్ రెండో రోజు రేపు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. సోమవారం కూడా 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి. మీ దగ్గర ఉన్న పాత నాణ్యాలు, పురాతన నాణ్యాలు ఇలాంటివి ఏవైనా మీరు అక్కడ అమ్మొచ్చు. ఇంకా యాంటిక్స్, పురాతన వస్తువులు, అగ్గిపెట్టి మచ్చ అని అగ్గిపెట్లు, పాత అగ్గిపెట్లు కూడా అక్కడ కొంటారండి. పాతకాలం నాటి అగ్గిపెట్లు బొమ్మలు ఇవన్నీ కూడా ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకున్నా అక్కడ ఉంటాయి. మన దగ్గర ఉన్న వాళ్ళు కొంటారు, లేదా ఎవరైనా కలెక్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇంకా అక్కడ టోకెన్స్ కూడా ఉంటాయండి. ప్లాస్టిక్ కలర్లో కాయిన్స్ లాగా ఉంటాయి, వాటిని టోకెన్స్ అంటారు. ఈ ఎగ్జిబిషన్లో మనకి నెక్స్ట్ ఏ కాయిన్లు రిలీజ్ అయిపోతాయో కూడా తెలుస్తుందండి. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చెప్పరు. నార్మల్గా చూడటానికి వెళ్ళిన వాళ్ళకి కానీ, కాయిన్స్ గురించి ఏమీ తెలియని వాళ్ళ గురించి కానీ అలాంటివి ఏం తెలియదండి. అక్కడ స్టాల్స్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి పరిచయమైన వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తారు. మనకి ఎక్కడెక్కడ నెక్స్ట్ కాయిన్ ఎగ్జిబిషన్లు ఎక్కడ ఉంటాయి, ఇంకా ఈ సంవత్సరం రిలీజ్ అవ్వబోయే కాయిన్లు ఏంటి, కొత్త కొత్త కాయిన్లు ఏమి రిలీజ్ అవ్వబోతున్నాయి, ఏ కాయిన్లు మనం దాచిపెట్టుకుంటే వాటికి ముందు భవిష్యత్తులో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ కాయిన్ ఎగ్జిబిషన్లో ఉండే వాళ్ళకి ముందుగా ఇప్పుడు మాత్రమే తెలుస్తుందండి. ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త బుక్ కూడా మ్యాక్సిమం ఈ హైదరాబాద్ కాయిన్ ఎగ్జిబిషన్లో లభించే అవకాశం ఉంటుందండి. లేకపోతే నెక్స్ట్ మళ్ళీ బెంగళూరులో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది, నాగపూర్లో కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది, కలకత్తాలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది. ఈ హైదరాబాదులో ఆ బుక్ అనేది రిలీజ్ అవ్వకపోతే ప్రజెంటు ఆ నెక్స్ట్ ఎగ్జిబిషన్లో మాత్రం ఆ కాయిన్స్ సంబంధించిన బుక్ అనేది ఉంటుందండి. ఆ బుక్ అనేది రిలీజ్ అయినప్పుడు దానిలో చాలా కాయిన్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. నేను మ్యాక్సిమం రేపు ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను. నాకు స్కూల్లో ఫంక్షన్ ఉందండి, రిపబ్లిక్ డే కదా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. పాసిబుల్ అయితే నేను ఆ బుక్ తీసుకొని మీ అందరికీ కూడా లైవ్లో చూపిస్తాను. ఏ కాయిన్ ఎంత రేట్ ఉంటుంది, కాయిన్ అనేది ఎలా ఉండాలి, ఫైన్ కండిషన్ అంటే ఏంటి, వెరీ ఫైన్ కండిషన్ అంటే ఏంటి, యుఎన్సి కండిషన్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా చెప్తాను. కాయిన్లు మనం జాగ్రత్తగా భద్రపరచుకోవాలంటే అక్కడ ఫైల్స్ కూడా ఉంటాయండి. మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఆ ఫైల్స్లో దాచుకున్నట్లయితే ఆ కాయిన్స్ అనేవి ఎప్పటికీ కూడా పాడవకుండా అలాగే ఉంటాయండి. నెక్స్ట్ కాయిన్స్ని క్లమ్జీగా ఉంచకూడదండి. అంటే మీరు ఎవరైనా కాయిన్స్ కలెక్ట్ చేస్తున్నట్లయితే
ఒక డబ్బాలో అన్ని కాయిన్స్ వేయడం వల్ల వాటికి ఉన్న క్వాలిటీ అనేది తగ్గిపోతుందండి. ఇంకా మనం కాయిన్స్ని టచ్ చేసేటప్పుడంట దాని టాపు బాటమ్ పట్టుకోవాలంట, కానీ కాయిన్ మిడిల్లో కానీ ఎక్కడ కూడా టచ్ చేయకూడదంట. మనం టచ్ చేయడం వల్ల కూడా దానిలో క్వాలిటీ అనేది తగ్గిపోతుందంటండి. అది కాయిన్స్ని టెస్ట్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ కాయిన్స్ టెస్ట్ చేసే వాళ్ళందరి దగ్గర మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటే భూతద్దం ఉంటుందండి. ఆ భూతద్దంతో చూసినప్పుడు వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. మనకు కనిపించే మింట్లు కన్నా వాళ్ళ భూతద్దంలో చూసే మింట్లు కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. కొన్ని మింట్లు మనకి మంచిగా కనిపించినా అక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ భూతద్దంలో చూసేటప్పుడు దానికి దీనికి కొన్ని వేరియేషన్స్ అనేవి ఉంటాయండి. కాయిన్ కలెక్టర్స్ అందరూ కూడా ఏ కాయిన్ని పరిశీలించినా ఈ భూతద్దం యూజ్ చేసి పరిశీలిస్తారండి. మనం కూడా ఆ టెక్నిక్ ఎలాగో తెలుసుకోవచ్చు. నేను ఇప్పుడు ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. నేను మ్యాక్సిమం వెళ్తే రేపు మీకు అందరికీ కూడా నా ఛానల్ నుంచి లైవ్ చూపిస్తానండి. అసలు కాయిన్ ఎగ్జిబిషన్ ఎలా జరుగుతుంది, రియల్ కాయిన్ ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో ఏంటో మీకు మొత్తం అప్డేట్స్ అన్నీ కూడా నేను చూపిస్తాను. మనకి పాత కాలపు 100 రూపీస్ నోట్స్ అవి కండిషన్ బాగుంటే వాటికి ఒక్కో నోటుకి 400 నుంచి 500 కూడా వస్తాయండి. కండిషన్ బాగో నోట్స్ అయితే ఒక్కో నోటు 150 రూపాయలు అంటండి. నెక్స్ట్ వైవి రెడ్డి సిగ్నేచర్ ఉన్న 5 రూపాయల నోట్లు 100 నోట్లు వచ్చి 3500 నుంచి 5000 ఉంటాయి అంటండి. ట్రాక్టర్ నోట్లు ఇలాంటి వాటికి వాటిపైన ఉన్న సిగ్నేచర్ బట్టి కొంచెం వాల్యూ ఉంటుందంట, కానీ లక్షల్లో కోట్లల్లో వేలల్లో ఉండదండి, వందల్లోనే ఉంటుందంట. అది వాటిపైన ఉన్న సిగ్నేచర్ని బట్టి ఉంటుందంట. అంతేగాని దయచేసి ఫేక్ వీడియోలు చూసిన మీరు ట్రాక్టర్ నోటికి 1,50,000 ఇట్లా అని అనుకోకండి. జస్ట్ వాటి మీద ఉన్న సిగ్నేచర్ బట్టి దాని ధర అనేది కొంచెం మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఇంకోటి ఛత్రపతి శివాజీ కాయిన్స్ ఎవరి దగ్గర ఉంటే స్టార్ మింట్ ఉండేది హైదరాబాద్ మింట్ కాయిన్ అండి. మీ ఎవరి దగ్గరైనా ఆ కాయిన్లు ఉంటే ఇక్కడ హైదరాబాద్లో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్లో ఆ కాయిన్స్ని ఒక్కో కాయిన్ని 300 నుంచి 400 కొంటారంటండి. అది కాయిన్ కండిషన్ బాగుంటే 300 నుంచి 400, బాగోకపోతే దాని ధర అనేది తగ్గిపోతుందండి. మన దగ్గర మ్యాక్సిమం ఉండే కాయిన్స్ అన్నీ కూడా వాడిన కాయిన్స్ అండి. వాడిన కాయిన్స్కి ధర అనేది ఎప్పుడు కూడా తక్కువే ఉంటుందంట. యుఎన్సి అంటే బ్యాంకులో మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా కలెక్ట్ చేసుకునే కాయిన్లు మాత్రమే యుఎన్సి కండిషన్లో ఉంటాయి. ఇప్పటి వరకు మనలో చాలామందికి అసలు కాయిన్స్ని ఎలా కలెక్ట్ చేయాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా గ్యాదర్ చేయాలి, వాటిని ఎలా జాగ్రత్తగా దాచుకోవాలనేది తెలియదండి. మా వీడియోలు చూసినట్లయితే మేము అసలు రాబోయే కాయిన్స్ ఏంటి, ఆ కాయిన్స్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎలా దాచుకోవాలి, వాటిని ఎక్కడ అమ్మాలి, ఎప్పుడు అమ్మితే వాటికి రేట్ అనేది ఎక్కువ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా నేను మీకు అందరికీ కూడా చెప్తానండి. దయచేసి మా వీడియోలు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచిదండి. నేను ఎప్పటికప్పుడు కాయిన్స్ ఇన్ఫర్మేషన్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇస్తూ ఉంటానండి. మీలో చాలామంది ఫేక్ వాళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు, ఇంకా ఫేక్ వాళ్ళకి డబ్బులు కట్టాలని ఆలోచనలో ఉండే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే ఈ ఫేక్ వాళ్ళు మనం నార్మల్ కాయిన్స్ పెట్టినా కానీ వాళ్ళు మీకు 40 లక్షలు వస్తాయి, 50 లక్షలు వస్తాయి, 90 లక్షలు వస్తాయి అని అబద్ధాలు చెప్తారండి. అలాంటి వారికి మీరు ఒక్కసారి డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్స్ అనేవి చేంజ్ చేస్తారండి. మీరు తర్వాత ఎవరిని కూడా అడగటానికి ఉండదు. దయచేసి అలాంటి వారికి ఎవరికి కూడా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్న కాయిన్లు అమ్మటానికి మనం ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదండి. హైదరాబాదులో కాయిన్ ఎగ్జిబిషన్ ఇంకా 2 రోజులు ఉంటుందండి. రేపు ఎల్లుండ, ఆదివారం సోమవారం ఉంటుంది. సోమవారం సాయంత్రంతో ఎండ్ అయిపోతుందండి. మళ్ళీ ఏప్రిల్ మే నెలలో ఉండే అవకాశం ఉందండి. ఇప్పుడు కుదిరిన వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళండి, లేదంటే మీరు తర్వాత నెక్స్ట్ టైం మే నెల అంటే సమ్మర్ హాలిడేస్ నేను ఖాళీగానే ఉంటాను. ఎవరైనా వస్తానంటే నాతో పాటు కలిసి వెళ్దామండి. దయచేసి మీరు ఫేక్ వాళ్ళని నమ్మి మాత్రం మోసపోకండి. కాయిన్స్ని గురించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు చెప్తానండి. మీరు నాకు ఎటువంటి డబ్బులు కూడా ఏమి అవసరం లేదు. మీరు మీ దగ్గర ఉన్న కాయిన్లు అమ్మడానికి ఎవ్వరికీ కూడా ఎటువంటి డబ్బులు చెల్లించనవసరం లేదు.
ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ.